వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ మహిళా జట్టుతో ప్రధాని మోదీ సంభాషణ. పవన్ కళ్యాణ్ చొరవ, గూడెంలో తొలిసారి విద్యుత్ వెలుగులు. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ. మరో బస్సు ప్రమాదం. రన్నింగ్ బస్సులో మంటలు. త్రుటిలో తప్పించుకున్న ప్రయాణికులు. నరేంద్ర మోదీ పట్ల భారత స్టార్ క్రికెటర్ వన్డే వరల్డ్ కప్ విజేత దీప్తి శర్మ అభిమానం చాటుకుంది. ఆయనను నేరుగా కలవాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నానని, ఇప్పటికీ తన కళ నెరవేరిందని హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసింది. సరదాగా ముచ్చటించిన మోదీ ఈ సందర్భంగా విజయవంతమైన ఈ ప్రపంచ కప్ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను అధిగమించి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టును మోదీ అభినందించారు. ప్రధాని కేవలం ఒక ఫోటో, 2 ముక్కల ప్రశంసకి పరిమితం కాకుండా ప్లేయర్లందరితో కలిసి కూర్చొని సరదాగా ముచ్చటించారు. Thank you very much. We feel honored and privileged coming here. जस्ट एक कैंपेन के बारे में बताऊंगा जो इन्होंने कमाल कर दिया. इन लड़कियों ने, देश की बेटियों ने कमाल कर दिया. 2 साल से लगे हैं सर. मेहनत इतनी की है, कमाल की मेहनत की है इन्होंने. हर प्रैक्टिस सेशन में उतनी ही इंटेंसिटी से खेले, हर प्रैक्टिस सेशन में उतनी ही एनर्जी से उतरे ग्राउंड में. यही कहूँगा कि इनकी मेहनत रंग लाई. सर, मुझे अभी भी याद है कि जब हम 2017 में आपको मिले थे, उस टाइम हम ट्रॉफ़ी के साथ नहीं आए थे, लेकिन ये हमारे लिए बहुत ऑनर की बात है कि इस बार हम आपको जिसके लिए हम इतने सालों से मेहनत कर रहे हैं वो ट्रॉफ़ी यहाँ पे लेकर आ पाए, और आपने आज हमारी खुशी वो 2 गुना और ज़्यादा बढ़ा दी है, और हमारे लिए ये बहुत ऑनर की बात है. और अभी हमारा यही एम है कि हम फ्यूचर में आपको बार बार मिले और बार बार आपके साथ टीम के साथ फ़ोटोज़ खिंचाते रहे. नहीं, सचमुच में आप लोगों ने बहुत बड़ा काम किया है, और भारत में क्रिकेट एक खेल नहीं है, एक प्रकार से भारत के लोगों की जिंदगी बन गया है. और क्रिकेट में अच्छा होता है तो भारत अच्छा फील करता है, और क्रिकेट में थोड़ा सा भी इधर होगा तो पूरा भारत हिल जाता है. आपको भी जब 3 मैच लगातार हारे तो जो ट्रोलिंग सेना है. గూడెం నడుబొడ్డున విద్యుత్ దీపం ప్రకాశించింది. స్వాతంత్ర్యం తర్వాత అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో 17 గిరిజన కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించాయి. గిరిశిఖర గ్రామం కంటే 9.6 కిలోమీటర్ల ఎత్తులో 217 విద్యుత్ స్తంభాలు 17 కుటుంబాలతో ఉన్నాయి. సౌర పవన విద్యుత్ ద్వారా హైబ్రిడ్ మోడల్లో విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి 5 బల్బులు, 1 ఫ్యాన్ సెటప్ ఉన్నాయి. గ్రామస్తులు ఆనందంతో తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు. డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలేంటో అవగాహన కల్పిస్తున్నాం. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్ కి లేదు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? మాదక ద్రవ్య కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో జగన్ శిక్షణ కార్యక్రమాల, అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా విద్యార్థులతో సమావేశాల, 2019-24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ది. స్కూల్ పిల్లల బ్యాగ్ లోకి కూడా దాన్ని చేర్చిన ఘనత ఆయనది. డ్రగ్స్ గంజాయిపై వైకాపా హయాంలో ఒక్క సమీక్ష అయినా చేశారా? కానీ సీఎం చంద్రబాబు దీని నిర్మూలనకు 6 మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు అని అనిత తెలిపారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు కాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలో ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా? ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసుకున్నారని ఆరోపించారు. అసలు చంద్రబాబు చేసిందేముంది అని నిలదీశారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ. ఆదాని గూగుల్ కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుందన్నారు. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు. ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అనే ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతాను. కాకినాడ పోర్ట్ ఒకటి, ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేశాం. మొత్తం 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్. అంటే పోర్ట్ లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగాం. గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే, డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా, వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది. ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 300 మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు
శంకుస్థాపన చేశాం. అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే 2022లోనే నోయిడాలో గూగుల్తో కలిపి నోయిడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు. దానికి సంబంధించి శంకుస్థాపన 2023లో జరిగింది. తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు 2020 శంకుస్థాపన చేసిన రోజే తర్వాత 3-4 నెలలకే 2022లోనే సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం. కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అని. అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా. ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది. ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది. ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం 30% కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితిలోకి వస్తూ ఉంది. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు 900 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి మనం ఖర్చు చేసినాం. R&R ల్యాండ్ అక్విజిషన్ 900 కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కు ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు 30% కంప్లీట్ చేసినాం. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్గానే కనిపిస్తూ ఉండే. మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని. నిజంగా అతను మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందో నాకు అర్థం కాదు అసలు. ఎందుకనంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే 12. గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే 12. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సిర్రా రంజిత ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన రామచంద్రపురంలో కలవరం పుట్టిస్తుంది. ఒక ప్రైవేటు భాష్యం స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. పోలీసులు వివరాలకు వెళ్తే స్కూల్ అయిన వెంటనే ఇంటికి వచ్చింది. తల్లి కాకినాడ ఏరియా హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. తండ్రి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు వివరాల్లోకి వెళ్తే వారు అద్దెకు ఉన్న ఇంట్లో ఫ్యాన్కు చున్నీ ఉరివేసుకొని చనిపోయింది. స్థానిక డీఎస్పీ రఘువీర్ మీడియాతో మాట్లాడారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారని తెలిపారు. కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డాగ్ స్క్వాడ్ పర్ఫెన్సిక్ విభాగం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని డాగ్ పెర్ఫెన్సిక్ విభాగం సహాయంతో సాక్ష్యాలు సేకరించి పోస్టుమార్టం ఆధారంతో దోషులను పట్టుకొని కఠినంగా క్రిమినల్స్ ని శిక్షిస్తామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టర్ ఆధారంగా కేసు నమోదు చేసి నడిపిస్తామని డీఎస్పీ తెలిపారు. నమస్కారం అండి. నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్లో రామచంద్రపురంలో మనకి సిర్రా రంజిత అనే 10 ఏళ్ల బాలిక 5వ తరగతి చదువుతుంది. ఆ పాప ఉరివేసుకొని చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. నేను సాయంత్రం 7 గంటలకి వెంటనే సీన్లోకి వచ్చి హాస్పిటల్కి వచ్చి విషయం ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఇంటికి వెళ్ళి పలు వ్యక్తుల్ని విచారించి ఏం జరిగింది అని తెలుసుకోవడం జరిగింది. తల్లి చెప్పడం దాని ప్రకారం అయితే నిన్న సాయంత్రం 4:40కి తల్లి కాకినాడలో ఉండగా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాపతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను ఇలా కాకినాడకి వచ్చాను, తొందరగా తిరిగి వచ్చేస్తానని మాట్లాడడం జరిగింది. అప్పుడు పాప బాగానే మాట్లాడింది. 4:40 నిమిషాలకి 6:30 గంటలకి తల్లి ఇంటికి వచ్చి చూసే సమయానికి డోర్ ఎవరో తెరవకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి లోపల బెడ్రూమ్లో పాప ఫ్యాన్కి ఉరివేసుకొని ఉండడం కనిపించింది. దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకురావడంతో డాక్టర్ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో నిన్ననే కేసు రిజిస్టర్ చేసి సమగ్రంగా ఇది హోమిసైడా లేదంటే సూసైడా లేదంటే ఎలా జరిగి ఉండొచ్చు, ఈ 4:40 నిమిషాల్లో నుంచి 4:40 నుంచి 6:30 మధ్యలో సాయంత్రం ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవడం కొరకు ఇన్వెస్టిగేషన్ సమగ్రంగా జరుగుతుంది. వాళ్ళు కొంతమంది మీద అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకుని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. వేరే ఆటో వాళ్ళని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏదైనా హోమిసైడా సూసైడా అని తెలుసుకునే క్రమంలో పోస్ట్ మార్టం ఈరోజు కంప్లీట్ అయింది. స్వాబ్ శాంపుల్స్ కానీ పాప స్కిన్ శాంపుల్స్ కానీ అన్ని శాంపుల్స్ మనం సేకరించి FSLకి పంపించడం కూడా జరుగుతుంది. FSL రిపోర్ట్ రాగానే సమగ్రంగా అసలు కొద్దిసేపట్లో ఏం జరిగింది, పాపని ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా పాప మీద అఫెన్స్ చేశారా, అసాల్ట్ చేశారా అనే విషయంపై పూర్తి సమగ్ర నివేదిక సమర్పించడం జరుగుతుంది. అన్నవరప్పాడు గ్రామంలో సంవత్సరంలో 3 సార్లు మాత్రమే దర్శనమిచ్చే కోనేటి స్ఫటికలింగాన్ని తాకి స్పర్శ దర్శనం చేసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.
తూర్పుగోదావరి జిల్లా అన్నవరప్పాడు జాతీయ రహదారి పక్కన కోనేటిలో సంవత్సరంలో 3 పర్యాయాలు మాత్రమే దర్శనమిచ్చే కోనేటిలో ఉండే స్ఫటికలింగ స్పర్శ దర్శనం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకున్నారు. స్ఫటికలింగ ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. స్ఫటికలింగం దర్శనం అనంతరం కళ్యాణ వెంకట స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదం చేసి స్వామివారి చిత్రపటం అందజేశారు. హరిహర క్షేత్రం దర్శించడం మనకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆనందం వ్యక్తం చేశారు. స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్న బోడిశెట్టి రామకృష్ణ దంపతులను అభినందించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అలంకరణ మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను సుందరంగా పూలమాలలతో చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో ఊరేగింపుగా కోట మండపానికి స్వామి అమ్మవారిని కొలువు తీర్చి ఉంజల సేవ నిర్వహించారు. ఆపై దీప ధూప నైవేద్య అఖండ దీపారాధన కుంభహారతి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ కొట్టేసాయి ప్రసాద్ మరియు భక్తులు పాల్గొన్నారు. वृषभजक्षमीधा अर्हन् निदन्दाय से विश्वमप् कुमारश्चित् पितरं बन्धमानं प्रतीनां गोत्रमिदं गोविदं वज्रबाहुं जयन्तमस्मान् सहोजा चैत्रमिन्द्ररथमातिष्ठलोवितो अभिगोत्राणि सहसागाहमानो शरवेशो उद्धरशयमघवन्नायुधान्युत्सत्वनां मगानां महागादयामि सोमस्त्वा राजा गुरोर्वरीयो वरिवस्ते अस्तु जयन्धरा ओम सामवेदमवधारया ओम नग्न आयाहि वीतले ग्रेणानो हं यदा तले निहोता सत्सी बर्हिषि
यानि मनुरवृणीता पितानुस्ताशञ्चयो ప్రకాశం జిల్లా కంబం మండలంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ పాఠశాల విద్యార్థులు అందరూ సమానమేనన్న సద్భావనకు సున్నం రాసి యూనిఫామ్ అంటే ఏకరూపం కాదు బహుళ రూపం అన్నట్లుగా చూస్తున్నారు. కంబం మండలంలో ఓ ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం బుధవారం స్థానిక రంగరాజు ఎయిడెడ్ పాఠశాలను ఎంఈఓ అబ్దుల్ సత్తార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒకే తరగతి గదిలో విద్యార్థులు వేర్వేరు యూనిఫామ్ ధరించి కనిపించగా ఎంఈఓ ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. విషయంపై ఆరా తీయగా ఒకే పాఠశాలలో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఒకే డ్రెస్ కోడ్ పాఠశాలలో 2 రకాల విద్యార్థులు ఒకే తరగతి గదిలో ఉంచి ద్వంద్వ విధానాలను అమలు చేయడంపై ఎంఈఓ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలు పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం బడి భోజనాలను సైతం ప్రైవేటు విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించారు. తదుపరి సందర్శనలో సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు. మీరు ఉపయోగిస్తే ఉపయోగించుకోవాలి, అలాంటి ఏం చేయాలా? అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం. నీకే లేదా? మీరందరూ ఇంగ్లీష్ లేదా? నువ్వు నీకే లేదా? సరే, ఓన్లీ యూనిఫామ్ లేదా లేదంటే ఎక్స్ట్రా స్టడీ లేదా? ఏమి లేదా? తెలుగు లేదా? నీకు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? మరి ఎందుకు వేస్తున్నారు? అంటే 2, ఫ్రై అంటే 3, టెట్రా అంటే పెంటా అంటే తెలుసుగా, ఇవన్నీ లాటిన్ వర్డ్స్. దాంతో ఇది యూనిఫామ్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఒకే ఫామ్లో ఉండాలి కదా. దానికోసమే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డబ్బులు ఖర్చు చేసి మీ అందరికీ యూనిఫామ్ కుట్టిస్తుంది. మీరు వేసుకొని వస్తున్నారు కదా. మరి ఇది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి, ఎయిడెడ్ అంటే ఏంటి? ఇది ఒక గవర్నమెంట్ తరఫున మీకు సహకారం, ఆర్థిక సహకారం ఇస్తున్నారు. మీరు ఆర్థిక సహకారం ఇచ్చేటప్పుడు అన్ని ఫెసిలిటీస్ అంటే యూనిఫామ్స్ కానీ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు సప్లై కాబడుతున్నాయి. కాబట్టి మీరందరూ వచ్చేసి యూనిఫామ్ కూడా ఒకటే వేసుకోవాలి కదా. రెండో యూనిఫామ్ ఉండకూడదు. రెండవ యూనిఫామ్ అంటే ఈ క్లాస్ రూమ్లో ఉండకూడదు. వేరే క్లాసు వేరే సెక్షన్లో అన్ని సెపరేట్ చేసుకోండి. నాకు చెప్తున్నా. సో ఈ క్లాస్ రూమ్లో ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ క్లాస్ రూమ్ అంటే ఓన్లీ ఒకే యూనిఫామ్ ఉండాలి. లేకపోతే ఏదన్నా ఈరోజు బాగలేదు సివిల్ డ్రెస్ వేసుకొని వస్తే నో ప్రాబ్లం. సివిల్ డ్రెస్ వేసుకొని వస్తే అది ఏదో సామాన్లు చూసుకుంటారు, ఒకరోజు వేసుకొని వచ్చారు, నెక్స్ట్ డే మళ్ళీ అదే యూనిఫామ్ వేసుకున్నారు. కానీ ఇట్లా వెల్ యూనిఫామ్ అనేది ఇట్స్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ అనేది అర్థమైంది నాకు. ఓకే, ప్లీజ్ ఫాలో. చెప్తారు ఏమన్నా చెప్పగలరా? వాట్ ద మీనింగ్ ఆఫ్ యూనిఫామ్ చెప్పుకోండి. చెప్పు. అందరూ ఓకే, మీ అందరూ సమానము. ఓకే, ఇంకా ఏమైనా చెప్పే వాళ్ళు? అందరూ సమానము అనేది అబ్బాయి చెప్పాడు. ఓకేనా? ఇంకా ఏమన్నా ఇంకొక అర్థము, ఇంకొక పరిచయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.